నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందుకుర్తి త్రివేణి సంగమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు. ఈ సందర్భంగా ముందుగా త్రివేణి సంగమం గోదావరి నది వద్ద వేద పండితుల మంత్రోచ్చారణతో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతినివ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో గోదావరి మొదటగా ప్రవేశించేది కందుకుర్తి త్రివేణి సంగమంలోనే అని, ఈ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత కలదని, అందుకని ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతారని, కార్తీక మాసంలో ఈ గంగాహారతిలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డేవార్ స్మృతి మందిరాన్ని సందర్శించారు. హర్యానా గవర్నర్ అయినా కూడా మొదటగా తెలంగాణ బిడ్డనని, కావున ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. जगदीश हरे प्रभु जय जगदीश हरे भक्त एक सेल फोन है ना పైకి తీసుకోండి ఫోన్ అన్న ఇంకా తీసుకో గోదావరి మరియు సంగమం టీవీ నేను కనిపిస్తలేదు మూడు నదుల యొక్క ఏవి కనిపిస్తలేదు కలయిక చాలా పవిత్రమైంది. గోదావరి గంగన పైకి దివక్రన్న టీవీ నేను పైకి తీసుకో ప్రాణవాయువు. ఓకే, తెలంగాణకే గోదావరి చాలా ముఖ్యమైనటువంటిది. హిందూ సాంప్రదాయం ప్రకారంగా నదులు, నది స్నానము చాలా పవిత్రమైంది. అందులో కార్తీక మాసంలో నరబోధ కార్యక్రమాలు చేసుకొని కుటుంబాలంతా కూడా సంతోషంగా ఉండాలని వనభోజ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కాబట్టి మన యొక్క భారతీయ సనాతనమైనటువంటి సంస్కృతిని, నదులు, ప్రకృతితో మనం ముడిపడి ఉన్నది. కాబట్టి మన అందరం కూడా నదులను, మన ప్రకృతిని, పర్యావరణాన్ని ఏ రకంగా కలుషితంగా అనేయకుండా వాటిని పవిత్రంగా ఉంచేటటువంటి బాధ్యత మన దేశ పౌరులది, అందరిదని నేను భావిస్తూ ఉన్నాను. కేవలం ఒక ప్రభుత్వం బాధ్యతనే కాదు, ప్రతి పౌరుడు భూమిని, నీరును, గాలిని, చెట్టును మరియు మన యొక్క గోమాత, నదీమాత, వీటన్నింటినీ కూడా పూజించి జీవితంలో ధన్యుడు కావాలని నేను హృదయపూర్వకంగా భావిస్తూ ఈరోజు నేను ఈ గోదావరి కందుకుర్తి గ్రామంలో వచ్చి ఇక్కడ గోదావరి యొక్క నదీ పూజా కార్యక్రమంలో పాల్గొని నేను చాలా ధన్యునిగా భావిస్తూ ఉన్నాను. నేను హర్యానా గవర్నర్ కావచ్చు, కానీ తెలంగాణకు బిడ్డనని నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే నేను రెండు విషయాల మీద వచ్చాను. ఒకటి, ఆర్ఎస్ఎస్ సంస్థాపకుడు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డేవార్ వారి పూర్వజుల యొక్క ఉన్నటువంటి వారసులు, వాళ్ళ యొక్క సంతతి ఇక్కడి నుంచే బయలుదేరినటువంటి. కాబట్టి ఈరోజు మహా వటవృక్షంగా బయలుదేరి దేశంలో ఆర్ఎస్ఎస్ చాలా పెద్ద గొప్ప సంస్థగా రూపొందించింది. డాక్టర్ హెగ్డేవార్ సంఘ నిర్మాత, ఆయన గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుల్లో కారాగారికి వెళ్ళినటువంటి నాయకుడు. అలాగే వారు 1925లో ప్రారంభించినటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు చాలా దేశ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అలాంటి వారసులైనటువంటి హెగ్డేవార్ యొక్క వారసుల యొక్క ఈ జన్మభూమి తెలంగాణలో ఉండడం మనందరికీ చాలా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.